భానుడి ఉగ్రరూపానికి మానవ జాతితో పాటు పశుపక్షాదులు కూడా విలవిలలాడిపోతున్నాయి. రోజురోజుకి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు మూగజీవాల ప్రాణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం పరిధిలోని కోమటపల్లి గ్రామంలో చెట్లపై నివసించే నిశాచర జీవులు గబ్బిలాలు ఎండ వేడిమిని తట్టుకోలేక ఒక్కొక్కటిగా చనిపోతున్నాయి. సాధారణంగా ఈ గ్రామంలో గబ్బిలాలు నివసించడం శుభసూచకంగా భావిస్తారు. గబ్బిలాలు ఉంటే తమ గ్రామానికి అదృష్టం ఉంటుందని నమ్మకంతో గ్రామస్తులు బలంగా ఉంటారు. కానీ ఇప్పుడు అవే గబ్బిలాలు మృత్యువాత పడుతుండటంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. దీన్ని చాలా మంది అరిష్టంగా భావిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. ఉష్ణోగ్రతలు మనుషులే కాదు మూగ జీవాలు కూడా తల్లడిల్లిపోతున్నాయి. జిల్లాలోని కోమటిపల్లి గ్రామంలో వందలాది గబ్బిలాలు ఎండవేడిని తట్టుకోలేక రాలిపోతూ మృత్యువాత పడుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని ఇనుగుర్తి మండలం కోమటిపల్లి వద్ద ఉన్నాం. చూసుకోవచ్చు విజువల్లో. ఇవన్నీ కూడా కొన్ని వందలాది సంవత్సరాలుగా ఈ రాళ్ల చెట్టు మర్రి చెట్టును ఆసరా చేసుకొని నివసిస్తున్న ఈ గబ్బిలాలు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా తట్టుకోలేక ఎండవేడిని తట్టుకోలేక విలవిలలాడుతూ విగత జీవులుగా మృతి చెందుతున్నాయి. ఈ గ్రామంలో గబ్బిలాలు అనేటివి ఎంతో శుభసూచికంగా ఈ గ్రామస్తులంతా భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఈ ఉష్ణోగ్రతను తట్టుకోలేక ఎండవేడిని తట్టుకోలేక ఈ గబ్బిలాలు అయితే విలవిలలాడుతూ విగత జీవులుగా మృత్యువాత పడుతున్నాయి. ఈ గబ్బిలాలు అనేటివి ఈ గ్రామంలో ఎంతో శుభంగా భావిస్తూ ఉంటారు. ఈ గబ్బిలాలు ప్రకృతినితో పాటు పర్యావరణ సమతుల్యతలో గబ్బిలాల పాత్ర అమోఘం అనేది అంతరించిపోతున్న జాతులలో గబ్బిలాలు ఉండడం, ప్రస్తుతం ఈ గబ్బిలాలన్నీ కూడా ఎండవేడిని తట్టుకోలేక మృత్యువాత పడడం అయితే ఇక్కడ స్థానికులు అయితే ఆందోళన కలిగిస్తుంది. మొత్తం చూసుకోవచ్చు విజువల్, వందలాది సంఖ్యలో మొత్తం కూడా ఈ చెట్టును ఆసరాగా చేసుకొని జీవనం పొందుతూ కొనసాగిస్తున్నాయి. కేవలం రాత్రి సమయంలో మాత్రమే ఈ వేటను కొనసాగించి నిశాచర జీవులుగా పిలువబడే గబ్బిలాలు మధ్యాహ్నం వేళ బలహీనపడి ఈ ఎండవేడిని సూర్య భగవానికి సెగలకు తట్టుకోలేక చనిపోతున్న సిచ్యువేషన్ గ్రామస్తులతో పాటు ప్రకృతితో పాటు ఈ మూగజీవ ప్రేమికులను కూడా కన్నీరు పెట్టిస్తుంది. ముఖ్యంగా ఈ గబ్బిలాలను చూసుకున్నట్లయితే ఎక్కువగా పర్యావరణంతో పాటు ప్రకృతిని సమతుల్యత చేయడంలో ఈ గబ్బిలాల పాత్ర అమోఘం అని చెప్పుకోవచ్చు. ఇలా మృత్యువాత పడడం పట్ల స్థానికులను అయితే తీవ్రమైన ఆందోళన నెట్టేస్తుంది. ప్రస్తుతం ఈ విషయంపై మాట్లాడడానికి గ్రామ సర్పంచ్ ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, అసలు ఏంది ఈ గబ్బిలాల, ఎందుకు మీ గ్రామంలో ఇన్ని వేలాది గబ్బిలాలు ఉన్నాయి, ఎందుకు చనిపోతున్నాయి? ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నాయి. మాకు తెలియదు, మా తాత ముత్తాతల కాలం నుంచి ఈ గ్రామంలో గబ్బిలాల నివాసం ఉంది. దీనివల్ల ప్రకృతి మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది. మా గ్రామం సుభిక్షంగా ఉంది. మేము ఈ గ్రామం లోపల ఈ గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాతలు కొందరు ఉండి ప్రత్యేకంగా స్ప్రింక్లర్లు పెట్టించి, కరీంనగర్ నుంచి ఒక దాత వచ్చి స్ప్రింక్లర్లు పెట్టించి వాటిని రక్షించడం కూడా జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఒక 4 రోజుల నుంచి మరీ ఉష్ణోగ్రత పెరిగి గ్రామంలో భయంకరమైనటువంటి ఎండలు వేడి రావడం వల్ల చాలా గబ్బిలాలు చనిపోతున్నాయి. దానివల్ల గ్రామంలో చాలామంది బాధపడుతున్నారు ప్రకృతి ప్రేమికులు. ఈ యొక్క మన గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పాపం ఏడుస్తున్నారు. పాపం ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఈ పరిస్థితి ఇప్పుడు దాపరించిందే, ఈ ఎండల వల్ల ఇట్లా చనిపోతున్నాయని చాలామంది గ్రామస్తులు బాధపడుతున్నారు. దాంతోపాటు మేము కూడా బాధపడుతున్నాము. ఎవరైనా దయామయులైన వాళ్ళు దాతలు ఉండి స్ప్రింక్లర్లు పెట్టిస్తే, అది కాక చేస్తే కొన్ని లక్షల ఖర్చు వస్తుంది. దానివల్ల ప్రకృతిని రక్షించవచ్చు, ఈ గబ్బిలాలను రక్షించవచ్చు, అంతా కూడా మంచిగా ఉంటుందని మేము భావిస్తున్నాం. ఇట్లా చనిపోవడం అనేది గతంలో ఎప్పుడైనా జరిగిందా? గత 3 సంవత్సరాల కింద ఇలానే జరిగితే కరీంనగర్ నుంచి మేము ఇట్లనే వాయిస్ ఇచ్చినప్పుడు కరీంనగర్ నుంచి ఒక దాత వచ్చి ఈ స్ప్రింక్లర్లు ఏర్పాటు చేశారు. వారి దయ వల్ల ఈ చనిపోకుండా ఉండడం కూడా జరిగింది. కాబట్టి ఎవరైనా దాతలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా దీన్ని సహకరిస్తే బాగుంటుందని మేము భావిస్తున్నాం. అన్న, ఈ గబ్బిలాలు అనేది మీ జిల్లాలో కానీ మండలంలో కానీ ఇంత పెద్ద సంఖ్యలో ఈ ఒక్క గ్రామంలోనా, చుట్టుపక్కల ఏ గ్రామంలో? ఎక్కడ లేదు. ఎక్కడ కూడా ఈ వరంగల్ జిల్లా పాత జిల్లాలో కూడా ఎక్కడ కూడా ఈ గబ్బిలాల సంఖ్య మేము చూడలేదు. ఇది పురాతనం నుంచి మా గ్రామంలో అట్లే ఉంటున్నాయి. వాటి వల్ల మా గ్రామానికి కూడా మంచి జరుగుతుందే తప్ప
వాటి వల్ల మాకేం చెడు జరగలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న అనర్థానికి ఏమన్నా జరుగుద్దామనో బాధపడుతున్నాం. ఇది చూసుకోవచ్చు, అంతరించిపోతున్న నిశాచర జీవులు గబ్బిలాలు ఈ ఎండ వేడిమి తట్టుకోలేక ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా ఈ మృత్యువాత సంఖ్య, గబ్బిలాల మృత్యువాత సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. దీంతో స్థానికంగా ప్రజలను అయితే ఆందోళన నెట్టిస్తుంది. ఈ గబ్బిలాలు శుభసూచికంగా భావించే గ్రామస్తులు మృత్యువాత పడడం అయితే స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నారు. ఎవరైనా మూగ జీవుల ప్రేమికులతో పాటు ప్రకృతి ప్రేమికులు ఉంటే ముందుకు వచ్చి స్ప్రింక్లర్లను ఏర్పాటు చేయాలని కూడా గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, కోమట్పల్లి, ఇనుగుర్తి.